ఆయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషర్వదా గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రేమమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి మధుర క్షణాలుగా ఈ క్షణాలను నేను భావిస్తున్నాను. విశ్వయోగి విశ్వంజీ అనే పేరుతోటి మీరు స్మరిస్తూ కొలుస్తూ ప్రేమిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఇది ఒక మరుపురాని మరువలేని సువర్ణమైనటువంటి సువర్ణాధ్యాయానికి నాంది పలికేటువంటి ఘట్టం ఇది. అమ్మ గుంటూరు నుంచి శ్రీనిలయం విశ్వమందిరం శ్రీనిలయం నుంచి బయలుదేరి నడకతో పాదయాత్ర చేస్తూ తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి తిరుపతికి 52 రోజులు పాదయాత్ర చేసి అలిపిరి దగ్గర ఆ మెట్ల దగ్గర పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి అద్భుతమైనటువంటి పద్ధతిలో వెంకటేశ్వరుని యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య దర్శనం సకుటుంబ సమేతంగా చేసుకొని తిరిగి వస్తున్నటువంటి ఆనందదాయకంగా సంతోషంగా దివ్యమైన అనుభూతితో తిరిగి వస్తున్నటువంటి కింద అమ్మవారి యొక్క పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు పొంది ఆ శ్రీనివాసుని యొక్క విశ్వస్త్రీ శక్తిని ఆశయపూర్వక విశ్వస్త్రీ శక్తిని తనలో నిలుపుకొని తిరిగి వస్తున్న ఈ సందర్భం, ఈ ఘట్టం అమ్మ యొక్క జీవితంలోనే కాదు, మనందరి యొక్క విశ్వకుటుంబ సభ్యుల యొక్క జీవితంలో కూడా మరపురాని మరువలేని మధురమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి అద్భుతమైన ఘట్టం ఇది. నభూతో నభవిష్యతి, చక్కగా నేను స్పష్టంగా చెప్తున్నటువంటిది. అది ఎంత అమ్మ యొక్క భక్తికి, కఠోరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పానికి, భక్తికి ఆ శ్రీనివాసుని యందు ఉన్నటువంటి విశ్వ శ్రీశక్తి యందు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం నడిచేట్టుగా చేసింది. ఆ నడక కూడా పరుగ్గా చేసి 3 నెలలు పడుతుంది అనుకున్నది 52 రోజుల్లోనే పూర్తి చేసుకొని అన్నీ కూడా ఆ శ్రీనివాసుడు దగ్గరికి తీసుకొని ఆహ్వానం చేసినట్టుగా వరుసగా అన్ని సంఘటనలు కూడా జరుగుతూ అందరి యొక్క సహకారంతో ఎంతమందో మన విశ్వకుటుంబ సభ్యులు, నాకు అత్యంత ఆత్మీయులైన వాళ్ళు కూడా సహకారాన్ని అందించి అమ్మ యొక్క ఈ యాత్ర సఫలీకృతం కావాలని పూజ చేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వాష్టకాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ తత్వ అనే దాన్ని ఎన్నోసార్లు పారాయణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వగురు చరిత్ర పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ సమైక్యంగా చక్కగా చేశారు. అక్కడ కూడా అడుగడుగునా కూడా తిరుమలలో కూడా తిరుపతిలో కూడా ఎంతో సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ యొక్క జీవితంలో ఇది చిరస్థరణీయమైందే కాదు, మన యొక్క హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్న శుభలగ్నం ఇది. సువర్ణాక్షరాలతో మనం చక్కగా హృదయాల్లో భద్రపరుచుకోవలసినటువంటి సువర్ణ ఘట్టం. సమైక్యంగా ఆ యొక్క అమ్మ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వస్త్రీ శక్తిని గ్రహించి తన హృదయంలో నిలుపుకొని వస్తున్నటువంటి అమ్మకి సుస్వాగతం పలుకుతున్నాను.
ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో విశ్వయోగి విశ్వంజీ యొక్క మహోద్యమంలో ఇంకా ఎంతో పట్టుదలతోటి ముందుకు సాగి సమైక్యపరిచే అందరినీ ఈ మహోద్యమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు సాగాలి. మీ అందరూ సమైక్యం కావాలి, అండగా నిలవాలి. అమ్మ అండ, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష, సర్వజగద్రక్ష. ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త. అమ్మ అండ, ఆ విశ్వ శ్రీనివాసుల్లో ఉన్నటువంటి విశ్వ స్త్రీశక్తి ఏదైతే ఉందో ఆ అమ్మ అండగా ఉంటే విశ్వగురువు రక్షిస్తాడు, శ్రీనివాసుడు రక్షిస్తాడు. ఇది మనకు శ్రీరామ రక్ష అవుతుంది. విశ్వగురు రక్ష, సర్వజగత్ రక్ష. విశ్వగురు అయినటువంటి విశ్వ శ్రీనివాసుని యొక్క రక్ష మనకి సర్వజగత్ రక్ష, సమస్త జగత్తుకు కూడా రక్షగా నిలుస్తుంది. ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త. ఇది ఊరికే నేను చెప్పింది కాదు, మహాద్భుతమైన పద్ధతిలో రేపు అమ్మ వస్తున్న సందర్భంగా కూడా అక్కడ మనం ఆ ఏర్పాట్లు చేసుకున్నారు, అందరు చేస్తున్నారు. మీ అందరికీ ముఖ్యంగా అమ్మకి చక్కగా భగవంతుని యొక్క శ్రీనివాసుని యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, పరిపూర్ణ రక్షణ ప్రాప్తిరస్తు. సమస్త కుటుంబానాం పరిపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు, పరిపూర్ణ ప్రశాంతమైనటువంటి ఆనంద ప్రాప్తిరస్తు అని చెప్పేసి దీవిస్తూ మనందరిని కూడా, ప్రతి ఒక్కరిని, మీ అందరినీ, విశ్వకుటుంబ సభ్యులందరినీ కూడా, అఫీషియల్ అనఫీషియల్ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మీ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ మనమంతా కలిసి సపోర్టుగా నిలుద్దాం. అమ్మ యొక్క అకుంఠితమైన దీక్షని ఒక ఆదర్శంగా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం. శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సమైక్యతని, విశ్వశాంతిని సాధించి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ మేధావులు, సైంటిస్టులు గుర్తించేట్టుగా చేయటం, భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని సైంటిస్టు మేధావుల చేత కూడా గుర్తించేటట్టుగా చేయటం, గుర్తింపబడేట్టుగా చేయటం, అదే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యమని కూడా మరొకసారి చెబుతూ, శ్రీనివాసుని యొక్క రక్ష ఎల్లవేళలా అమ్మ యొక్క కుటుంబానికే కాదు, మన విశ్వ కుటుంబం మొత్తానికి, అమ్మ యొక్క కుటుంబం అంటే విశ్వ కుటుంబం, ఈ కుటుంబం మొత్తానికి కూడా ఉంటుందని చెబుతూ, విజయోస్తు దిగ్వియోస్తు అని చెబుతూ, శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస అనుగ్రహ ప్రాప్తిరస్తు, పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, పరిపూర్ణ రక్షణ ప్రాప్తిరస్తు, సమస్త కుటుంబానాం పరిపూర్ణ ఆరోగ్యత ప్రాప్తిరస్తు, ప్రశాంతి కలిగినటువంటి ప్రశాంతిపూర్వక ఆనంద ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, అష్టలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, సకల మనోవాంఛాఫల సిద్ధిరస్తు, సర్వ మనోకామనా సిద్ధిరస్తు, అష్టలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తుని దీవిస్తూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సును అందజేస్తూ విరమిస్తున్నాను. విజయోస్తు దిగ్వియోస్తు. విశ్వ శ్రీనివాస గురుదత్తం, విశ్వ శ్రీనివాస గురుదత్తం, విశ్వ ఋషీశ్వర హృదయ నివాసం, విశ్వ ఋషీశ్వర హృదయ నివాసం, విశ్వ శ్రీనివాస గురుదత్తం. అపురూపం పరమాద్భుత రూపం, అపురూపం పరమాద్భుత రూపం, ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం, ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం, విశ్వంభరం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం, విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం, విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం, విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం, విశ్వశ్రీనివాస గురుదత్తం గురుదత్తం గురుదత్తం. ఆ శ్రీనివాసుడే విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజు అయినటువంటి సాక్షాత్తు దత్తాత్రేయుల వారు.
కాబట్టి దత్తాత్రేయునికి శ్రీనివాసునికి తేడా లేదని ఆ అమ్మవారైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అనఘాలక్ష్మిగా భావన చేయమని మనం కూడా చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.